ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ మీరు ఊహించగలరా? ఒక పైలట్ తనతో పాటు టోటల్గా విమానంలో ఉన్న 150 మంది జీవితాలను అంతం చేశాడని. ఇది సినిమా కాదు, నిజంగా జరిగిన ఒక సంఘటన. అది మార్చ్ 24, 2015 జర్మనీకి చెందిన జర్మన్ వింగ్స్ విమానం స్పెయిన్ నుంచి బయలుదేరింది. అందులో మొత్తం 144 మంది ప్యాసింజర్స్ అండ్ 6 క్రూ మెంబర్స్ ఉన్నారు. అందరూ సేఫ్గా ఇంటికి చేరాలనే ఆశ. పైలట్ ప్యాసింజర్స్తో ఇలా అన్నారు, ద జర్నీ ఈజ్ గోయింగ్ టు బి అమేజింగ్ అని అనగా, కో పైలట్ రిప్లై ఇస్తూ హోప్ఫుల్లీ వీ విల్ సీ అన్నాడు. ఇక్కడ టైటిల్లో చెప్పినట్లు సైకో ఎవరో కాదు, కో పైలట్. ఫ్లైట్ స్టార్ట్ అయిన కొద్ది సమయం తర్వాత పైలట్ వాష్రూమ్ కని వెళ్తాడు. సైకో అయిన కో పైలట్ కాక్పిట్ డోర్ని లాక్ చేస్తాడు. పైలట్ వచ్చి ఎంత డోర్ కొట్టినా తీయలేదు. తర్వాత పైలట్ గొడ్డలితో డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తాడు, కానీ పగలలేదు. ఇంతలోనే సైకో కో పైలట్ మైక్లో ఇలా అనౌన్స్ చేస్తాడు, దిస్ ఈజ్ అవర్ లాస్ట్ జర్నీ అని. 40,000 ఎత్తులో ఉన్న ఫ్లైట్ను 1000 ఫీట్స్కి దించేశాడు. ఫ్లైట్ స్పీడ్ నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువగా పెంచేశాడు. ఎదురుగా ఉన్న మౌంటైన్కి గుద్దేసింది. ఒక్క సెకనులో 150 మంది చనిపోయారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఫ్లైట్లో అందరూ చనిపోయారు కదా, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్లైట్లో ఉండే బ్లాక్ బాక్స్ వల్ల తెలిసింది. ఏది ఏమైనా కో పైలట్ మెంటల్ కండిషన్ వల్ల 150 మంది ప్రాణాలు కోల్పోయారు.